హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఆర్డర్ వచ్చేసి హాఫ్ కేజీ కేక్ అండి. సో ఇటువంటి సింపుల్ డిజైన్స్ కేక్స్కి ఎంత ప్రైస్ అయితే సేల్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. అండ్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఆర్డర్ వచ్చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చిందండి. అండ్ ఆఫ్టర్నూన్ నాకు 12 o'clock అయితే ఇచ్చేయండి అని చెప్పారనమాట. సో ఈరోజు ఆర్డర్ వచ్చింది, ఈరోజు 12 o'clockకే ఇచ్చేయమన్నారు. సో టైం అయితే ఉందని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగే తీసుకున్నాయి. అండ్ 9 o'clockకి నేను బేకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఫస్ట్ వచ్చి స్పాంజ్ అనేది వేసేసుకొని నీట్గా స్పాంజ్ బేస్ అనేది వేసుకున్న తర్వాత స్పాంజ్ బేస్ కూల్ అయిన టైంకి నేను క్రీమ్ అనేది విప్ చేసుకున్నాను అనమాట. సో క్రీమ్ మొత్తం కూడా బీట్ చేసేసుకున్నాను. అప్పటికి కేక్ అనేది మొత్తం కూడా కూల్ అయిపోయిన తర్వాత అండ్ షుగర్ సిరప్తో నీట్గా సోక్ చేసేసుకొని అండ్ ఫిల్లింగ్ చేసేసుకొని క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో మనకి కేక్ బేక్ అవ్వాలి అంటే మినిమం 1 hour పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కూల్ అవ్వాలంటే ఒక ½ an hour. అండ్ క్రీమ్ బీట్ చేసుకొని మొత్తం చేసుకునేటప్పటికి ఒక 2 hours పడుతుందండి. ఒక ఐసింగ్ చేసేసి డిజైన్ చేసుకోవడానికి 1 hour. మొత్తం కూడా కేక్ ఫినిషింగ్ అవ్వడానికి 3 hours అయితే పడుతుందండి. సో నాకైతే మాత్రం ఎప్పుడు కూడా 3 hours ఇంకా తక్కువే పడుతుంది. సో ఎగ్జాక్ట్గా చెయ్యాలి అంటే మాత్రం మినిమం 3 hours 3 hours కేక్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? మనం చెయ్యాలి అనుకుంటే 1 hourలో కూడా చేయొచ్చండి. సో మనకి ఇంట్రెస్ట్ కలిగితే. సో మొత్తం కూడా కేక్ మొత్తం క్రమ్ కోటింగ్ చేసేసి ఫినిషింగ్ అయితే చేసేసుకున్నానండి నీట్గా. అండ్ సో కస్టమర్ పిక్ అయితే పెట్టారు. సో ఫస్ట్లో చూపించాను కదండి ఎంట్రన్స్లో. సో ఎలా అయితే పిక్ అయితే ఉంది అండ్ సేమ్ కలరే కావాలి అండ్ సేమ్ నేమే కావాలి అని చెప్పేసి కస్టమర్ అయితే ఫోటో అయితే పెట్టారు. ఓకే, యాస్టీజ్గా అలానే చేసేసాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నానండి. అండ్ ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండి. సో మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే కేక్ అనేది లుకింగ్ అయితే ఉంటుందండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా లేనిది లుకింగ్ అనేది అసలు ఏమీ ఉండదు అనమాట. మనం ఎంత నీట్గా డిజైన్ చేసినా కూడాను ఫినిషింగ్ అనేది ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అనమాట. ఓకేనా? సో ఈ రెండింటిని కూడా ఫస్ట్ మనం చూసుకో. అండ్ నీట్గా మొత్తం కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత టర్నింగ్ టేబుల్ నుంచి కేక్ బేస్ మీదకి అయితే రిమూవ్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ కేక్ బేస్ మీద అయితే పెట్టేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక ½ an hour దాకా పెట్టి ఉంచుకున్న తర్వాత డిజైన్లు అయితే చేసేసానండి. సో కస్టమర్ వచ్చేస్తున్నామని చెప్పేసి కాల్ అయితే చేసేసారు. ఇంక వెంటనే నేమింగ్ కూడా రాసేసుకున్నానండి. అండ్ నేమింగ్ అండ్ అందులో హార్ట్ సింబల్స్ అండ్ నెక్స్ట్ ఏ డిజైన్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ కలర్తో అయితే హార్ట్ సింబల్స్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి, అవన్నీ కూడాను నేనైతే చూసేసి సేమ్ కలర్కి అయితే మిక్స్ చేసేసుకొని డిజైన్ అయితే వేసేసుకున్నాను అనమాట. అండ్ బ్లూ కలర్ లిక్విడ్ జెల్ అయితే వేసుకున్నానండి విప్డ్ క్రీమ్లో. అండ్ నేమింగ్ కోసం అండ్ హార్ట్ సింబల్స్ కోసం అయితే వేసుకున్నాను అనమాట. సో నీట్గా ఇలా అయితే వేసేసుకున్నానండి. నీట్గా వేసేసుకున్న తర్వాత అండ్ హార్ట్ సింబల్స్ అనమాట. సో ఫస్ట్ మనకి రైటింగ్ కూడా రావాలండి, హ్యాండ్ రైటింగ్లోనే ఉంటుంది అనమాట. సో హ్యాండ్ రైటింగ్ కూడా ఫస్ట్ మనం నీట్గా నేర్చుకోవాలి. అండ్ విప్డ్ క్రీమ్ వేస్ట్ అయిపోతుందండి. ఫస్ట్ పైపింగ్ బ్యాగ్లో విప్డ్ క్రీమ్ అనేది వేసుకొని నేమింగ్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్స్లో ట్రై చేయండి, నెక్స్ట్ వచ్చేసి స్మాల్స్లో ట్రై చేయండి, అండ్ నెక్స్ట్ కర్సివ్స్తో ట్రై చేయండి. ఎలా అయితే కేక్స్ అంటే బేకరీస్లో ఎలా అయితే నేమింగ్ అనేది ఎలా రాస్తారో సో యాస్టీస్గా మనం కూడా అలానే రాయాలండి. సో నేమింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే కేక్ డిజైన్ కూడాను లుకింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఏమైపోదు. క్రీమ్ వేస్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ మళ్ళీ వేస్ట్ అవ్వకుండా రిపీట్ చేసుకోవాలన్నమాట. మనం నీట్గా క్రీమ్ అనేది డిజైన్ అనేది ఎలా చేయాలి, నేమింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనం నీట్గా చేసుకోవాలన్నమాట. అండ్ అదే దాంతో నేను హార్ట్ సింబల్స్ అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ కింద బోర్డర్స్ కూడా వచ్చేసి హార్ట్ సింబల్స్ అయితే ఉన్నాయండి, వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో అండ్ బ్లూ కలర్తో కూడా ఉన్నాయన్నమాట. అండ్ యాస్టీస్గా నేను ఇలా అయితే వేసేసుకున్నాను. సో నేను ఇటువంటి సింపుల్ అంటే ఓన్లీ విప్డ్ క్రీమ్తో ఉన్న డిజైన్స్కి అయితే మాత్రం ఒక 50-100 రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి. మరి ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ అయితే వేసుకోకండి. ఓకేనా? అండ్ బయట విప్డ్ క్రీమ్తో ఇచ్చిన ప్రైజెస్ తక్కువ అండి. ఒకవేళ ఫాండెంట్తోని ఎడిబుల్ ప్రింటర్స్ అవి కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రైజెస్ చేసుకోవచ్చు. సో ఇటువంటి విప్డ్ క్రీమ్స్తోని చేసుకునేప్పుడు ప్రైజెస్ మాత్రం తగ్గించేయండి. ఓకేనా? సో నేను ఈ కేక్ అయితే అండ్ ½ కేజీ కాబట్టి 350 రూపీస్కి అయితే సేల్ చేశానండి. అండ్ అది కాక ఇది వెనిలా ఫ్లేవర్ చెప్పారనమాట. అండ్ ఫిల్లింగ్స్లో కూడా మనం ఏమీ వేయం కాబట్టి క్రషెస్ కానీ నట్స్ కానీ ఎటువంటి యూజ్ చేయం కాబట్టి
సో నేనైతే 350 రూపీస్కి అయితే సేల్ చేసేసాను అనమాట. అండ్ మన ప్రైసింగ్ నచ్చి అండ్ మన టేస్టింగ్ అండ్ డిజైనింగ్ నచ్చేసి సో కస్టమర్ అయితే మాత్రం మంచి రివ్యూ పెట్టారు అండ్ కట్ చేసేటప్పుడు కేక్ పిక్ కూడా సెండ్ చేశారనమాట. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓకే బాయ్.